మోడీ రాజీనామా చేస్తారా ప్రధానమంత్రి పదవికి? ఇప్పుడు ఇదే ఒక చర్చ నడుస్తుంది. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ అలాగే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల ప్రకారమే భారతీయ జనతా పార్టీ నడుచుకుంటుంది అనేది. అలాగే వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం, వాళ్ళ విధి విధానాల ప్రకారం 75 ఏళ్ళు దాటిన తర్వాత ఖచ్చితంగా పార్టీలో ఉన్న పదవులకు రాజీనామా చేయాలి అనే సిద్ధాంతం అనేది. ఆ మధ్యన మోహన్ భగవత్ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ కూడా ఈ పాయింట్ రేజ్ చేశారు. అయితే ఇక్కడ ఆర్ఎస్ఎస్ చీఫ్‌గా ఉన్న మోహన్ భగవత్‌కి 75 ఏళ్ళు నిండబోతున్నాయి. అలాగే ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గారికి 75 ఏళ్ళు నిండబోతున్నాయి రేపు సెప్టెంబర్ తర్వాత. అంటే సెప్టెంబర్‌లోనో, అక్టోబర్‌లోనో వీళ్ళిద్దరూ ఓకే. ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్‌గా ఉంటారా? రాజీనామా చేస్తారా? అనేది ఒకటి. ప్రధాని పదవికి కూడా ఈయన రాజీనామా చేస్తారా? అనే చర్చ అయితే నడుస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుందట. మరి చేస్తారని అడుగుతున్నారు. డిమాండ్ చేయడానికి వాళ్ళెవరు వాస్తవానికి? వీళ్ళ ఇష్టం అది. వీళ్ళ విధానాలు, వీళ్ళ పాలిసీలు, వీళ్ళ సిద్ధాంతాలు. సిద్ధాంతాల ప్రకారం నడుచుకోవాలి నిజంగా అది ఉంది అనుకుంటే చేయొచ్చు మేబీ. లేదు అదేం లేదు అనుకుంటే ఆళ్ళు కంటిన్యూ అవ్వచ్చు. ఏది ఏమైనా. అయితే వాట్ నెక్స్ట్ అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తది కదా! వాస్తవంగా. ఇప్పుడు ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోడీ నిజంగా 75 ఏళ్ల తర్వాత పార్టీలో కొనసాగకూడదు, కీలకమైన పదవులు అనుభవించకూడదు అని అనుకుంటే, ఆ పదవుల్లో ఉండకూడదు అనుకుంటే, ఆ ప్లేస్‌లో ఎవరొస్తారు అనేది ఆహ్, యూపీ ముఖ్యమంత్రిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్ వస్తారా? లేదంటే అమిత్ షా వస్తారా? రాజ్‌నాథ్ సింగ్ వస్తారా ఆ ప్లేస్‌లో? రకరకాల పేర్లైతే వినిపిస్తున్నాయి. అసలు రాజీనామా చేస్తారా? లేదా? అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఏది ఏమైనా ప్రస్తుతం ఆ చర్చ అయితే జోరుగా సాగుతోంది.